యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా సాయంకాల శుభములు. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని దేవుడు మనకి ఈ రీతిగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలో మొదట చదువుకున్నది కీర్తనకారుడు రాసినటువంటి సంఘటన. చూడండి, 41 ఏం తీసుకున్నాం? 9 తీసుకోండి. నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడము నెత్తెనని వాక్యం తెలియజేస్తాం. అలాగే ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 36:26లో నూతన హృదయము ఆలయించేదని వాక్యం. ఇక అందులో కూడా యోహాను సువార్తలో కూడా అనే వాక్యాన్ని మనము చూస్తున్నాం. దీనికి మనం లింక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని వాక్యము ఈ దినము పరమ గురువు అనే మాటను మనకు అంశంగా ఇచ్చారు. ఈ పరమ గురువు అనేటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు, గురువు అంటే అన్ని విషయాలలో పరిజ్ఞానం కలిగిన వాడు, అన్ని విషయములను ఎరిగినవాడు. అంతేకాదు కానీ ప్రతి వారిని ఒక క్రమమైనటువంటి రీతిలో నడిపించేవాడు గురువు. గురువులు చాలామంది ఉన్నారు. ఈ గురువులను చూస్తే సూచక గురువు అని, చదువు నేర్పే వారిని సూచక గురువులని అంటారు. పిల్లలు మొదలుకొని అందరికీ చదువు నేర్పిస్తారు. అలాగే వాచక గురువు అనేటువంటి వారు కూడా ఉన్నారు. కొన్ని ఆశ్రయాలు ఉంటాయి కదా, ఆశ్రయాలు నడిపించే గురువులు వాళ్ళు. ఆశ్రయాలు ఉండేటటువంటి ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా నడిపిస్తారు ఒక క్రమమైన రీతిలో. అలాగే బోధించేటటువంటి బోధక గురువులు, బ్రాహ్మణ్స్ మంత్రాలు చదువుతారు, అందులో వచ్చి బోధిస్తూ ఉంటారు, బోధక గురువు. అలాగే నిశిత గురువు అంటే చేతబడి చేసేవాడు. వాళ్ళు గురువులు ఉన్నారంట. చెల్లంగితనం చేస్తారు, చేతబడి నేర్పిస్తారు. ఇవన్నిటికీ వాడిని నిశిత గురువు, నిశిత కొన్ని పేర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి విహిత గురువు మరొక గురువు. వీడు లోకభోగాలను మాన్పించడానికి చేసేటటువంటి గురువు. లోకభోగాల కోసం ప్రయాసపడతారు, లోకంలో అధికమైన స్థానంలో వాళ్ళు ఎలా చేయకూడదు నాయన అని చెప్పేవాళ్ళకి అలా విహిత గురువు అని అంటారు. ఇక చివరిగా వస్తే డ్యాన్స్ గురువు ఉంటాడు, కరాటేకి గురువు ఉంటాడు, బ్యాడ్మింటన్ గురువు ఉంటాడు, అలాగే క్రికెట్కి గురువు ఉంటాడు, వాలీబాల్కి గురువు ఉంటాడు. రకరకాలైనటువంటి గురువులు. ఈ అందరికీ కలిపిన వాడే పరమ గురువు. ఆ పరమ గురువే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరమ గురువు నేర్పేటటువంటి విధానం ఏంటి? ఈ పరమ గురువు చేసేటటువంటి కార్యాలేంటి? ఈ పరమ గురువు నీకు నాకు నేర్పించేటటువంటి జీవితం ఏంటి? ఈ పరమ గురువు ఈ లోకంలో ఎలా బ్రతకాలని ఆయన నేర్పించాడు, ఏం చేయాలని నేర్పించాడు, మనందరికీ ఒక రాజ్యం ఉందని ఎలా చెప్పాడు ఆయన, ఆ రాజ్యానికి ఉన్నటువంటి పేరేంటని చెప్పాడు ఆ పరమ గురువు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇదే పరమ గురువు. ఈసారి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంతేనా? సతీష్ గారు ఇప్పుడు వచ్చారు పాపం. కాబట్టి గురువుల గురించి ఈ రీతిగా మనము
ఎలాంటి విషయాలు పరమ గురువు అయినటువంటి క్రీస్తు నేర్పించాడు, ఎలాంటి వారిని ఆయన లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. ఏదీ లేదు, ఇంకా ఆయన చెయ్యినటువంటిది ఏమీ లేదు. కరాటీ మాస్టర్ గారు కరాటీయే నేర్పుతాడు, బ్రూస్లీ చేసేవాడు బ్రూస్లీ పనే నేర్పుతాడు, బ్యాడ్మింటన్ ఆడేవాడు బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడేవాడు క్రికెట్, పాఠాలు చెప్పేవాడు పాఠాలు, చదువు నేర్పేవాళ్ళు చదువు, ఇవన్నీ చేస్తారు. కానీ అవన్నీ కలిగిన వాడు పరమ గురువు, ఆయనే ప్రభు. 23 మత్తయి సువార్త 10 చూడు. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, అదన్నమాట. అర్థమైందండి? ఎవరు మన గురువు? ఈయన ఆధ్యాత్మికమైనటువంటి గురువు, ఈయన లోకపరమైనటువంటి గురువు, ఈయన శారీరకంగా మనల్ని అభివృద్ధి చేసేటటువంటి గురువు, నిన్ను ఆత్మీయంగా బలపరిచేటటువంటి గురువు, నువ్వు అల్పంతో స్వల్పంతో పడి ఉన్నప్పుడు నేను లేవనెత్తే గురువు. ఆయన ఒకడే గురువు మన జీవితానికి, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ అంశాన్ని మనం చూస్తే పరమ గురువు ఈయన చేస్తున్నటువంటి పని మనం చూస్తాము. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒకసారి చూడండి, ఒకసారి 13-16. దాసుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు అని నిశ్చయముగా. దాసుడు యజమాని కంటే గొప్పవాడా కాడు. అంటే యజమాను దేవుడు ఎవరు పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. ఆయన యజమానుడు అంటే దేవుడు, దాసుడంటే క్రీస్తు. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి మనం? మొట్టమొదటి నేర్చుకోవాల్సింది తగ్గింపు జీవితాన్ని నేర్పించాడు ఆయన. ఈ పరమ గురువు ప్రతి మానవునికి, స్త్రీకైనా పురుషునికైనా యవనస్తులకైనా చిన్నబిడ్డలకైనా పెద్దోళ్ళకైనా వృద్ధాప్యంలో ఉన్నవారికైనా ఏమని చెప్పాడు? ఆయన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నానని చేసి చూపించాడు. ఆ తగ్గింపు జీవితం ఏమిటంటే మొట్టమొదటి మాట, తన్ను తాను తగ్గించుకునేవాడు ధన్యుడని నేర్పించాడు పరమ గురువు. ఈయన ఎంతకంటే గురువు మనకు ఎవరు లేరు. అందుకనే అంటున్నాడు ఆయన, అలాంటి గురువు, ఆ గురువుని నువ్వు గురువు కింద పోల్చుకుంటే నేనే క్రీస్తుని అంటావు. అది అబద్ధ ప్రవక్తలు చేసే ప్రవచన. అందుకనే దేవుని వాక్యం ప్రకారంగా దాసుడు యేసు ప్రభువుని దేవుడు పంపించాడు. దేవుడి కంటే నేను ఎక్కువవాడు కాదు, కానీ నాకు గురువు ఆయన, మీకు నేను గురువును. నాకు గురువు దేవుడైతే, దేవదేవుడైతే మీ అందరికీ గురువుని నేనే. మీరు నన్ను బట్టి నేర్చుకోవాల్సింది ఏమిటంటే తగ్గింపు జీవితాన్ని మీరు నేర్చుకోవాలి, తగ్గింపు జీవితాన్ని. అందుకే వాక్యం 13:4 యోహాను పట్టుకోండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. సార్వభౌముడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తను తగ్గించుకొని. లోకరక్షకుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తాను తగ్గించుకొని ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకొని శిష్యులందరి దగ్గరికి కూడా తాను తగ్గించుకొని ప్లేటుతో నీళ్లు పట్టుకుని ఈ సమావేశంలో కూర్చున్న వారి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గర నేర్పిస్తున్నాడు శిష్యులకి పరమ గురువు. జ్ఞాపకం వెళ్ళండి.
మనం కూడా నేర్పించాలి పిల్లలకి. వాక్యం అంటే తెలియని వారికి ఏం చేయాలంటే నువ్వు పరిచయం చేయాలా. ఏదో నోటితో బోధించడం కాదు, కానీ నీ క్రియలను బట్టి, నీ చేష్టలను బట్టి, నీ నడవడికను బట్టి, నువ్వు చేసే పనితీరుని బట్టి నేర్చుకుంటారు కదా. అది గొప్ప విషయం. ఇక్కడ చేస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే, పరమ గురువు అయినటువంటి ప్రభువు తన తువాలను తీసుకొని నడుమునకు కట్టుకొని పళ్ళెములో నీళ్లు తీసుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగి ఆ తువాలుతో అద్దుతున్నాడు, ఆయన తుడుస్తున్నాడు. ఇది నాయన సువార్త. సువార్త అంటే ఇది. ఎవడో వాదించాడని, వాదించిన వాడితో వాగ్వాదం కాదు నీకు కావాల్సింది. ఎవడో బూతులు తిట్టాడని నువ్వు బూతులు తిట్టడం కాదు కావాల్సింది. ప్రభు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంప ఇవ్వండి. పరమ గురువు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వంగి 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 వారి పాదములను కడుగుతున్నాడు. ఇది శ్రేష్టమైనటువంటి తగ్గింపు జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఆయన శక్తివంతమైనటువంటి గురువు అయి ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి గురువు అయి ఉన్నాడు. సర్వ మానవాళికి తన జీవితాన్ని నేర్పించినటువంటి గురువు. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆ వాడై ఉండి దేవునితో సమానముగా ఉన్న విడిచిపెట్టగా ఆ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. అది పరమ గురువు యొక్క గుణం, పరమ గురుని యొక్క లక్షణం, పరమ గురుని యొక్క స్వభావం, పరమ గురుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచన. కాబట్టి ఆ యొక్క గురువు నేర్పిన పని నేను నేర్చుకోవాలి. ఆ పరమ గురువు నేర్పించినటువంటి పని ఏమిటంటే, మొదట నువ్వు తగ్గించుకోవాలట. నిన్ను తగ్గించుకొని నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం కాదు, కానీ నా పరమ గురువు అయినటువంటి క్రీస్తు నాకు నేర్పినటువంటి మార్గంలో నేను నడవాలి. ఆయన చెప్పిన మాటను నేను వినాలి. ఆయన నడవడికలో, ఆయన క్రియలలో, ఆయన చేష్టల్లో నేను బ్రతకాలని ఆ పరమ గురువు యొక్క తీర్మానాన్ని నేను తీసుకోవాలి. అందుకనే తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను దేవుని కుమారునిగా తగ్గించుకొని మన మధ్యకి మానవ సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నా. లోకాసు వార్త 8వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తాం. అనేక మంది లోకంలో గురువులు ఉన్నారు. ఈయన పరమ గురువు. చెప్పండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు, హెచ్చింపబడిన నీవు తన్ను తాను హెచ్చింపబడిన వాడు తగ్గించబడతాడు అంతే. నువ్వు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మొదట యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి శ్రేష్టమైన గుణం అది. అందుకనే ఆయన దేవదేవుని కుమారుడిగా పరమ గురువు అయ్యాడు. ఆయన అందుకనే దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు, దేవుని మనుషుల పోలికగా వచ్చిన వాడు, నన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఏమి లేనివాడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ వచ్చినటువంటి పరమదేవుడే గురువు, పరమ గురువు. గురువులందరూ ఉన్నారు. ఉత్తమమైన వాడు, శ్రేష్టమైన వాడు, ఉన్నతమైన వాడు, శక్తిమంతుడైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. గంగా నీకు నేను కూడా ప్రభు యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు యొక్క మార్గంలో నిత్యము మనము ఆయన ఆలోచన ప్రకారంగా అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి. అన్ని విషయాలు, నీ ప్రవర్తనలో కానీ, నీ క్రియల్లో కానీ, నడవడికలో కానీ, నీ చేష్టల్లో కానీ, నీ యొక్క సమస్తమైనటువంటి విధి విధానంలో తగ్గించుకొని ప్రభువుకి
సారూప్యంలోనికి రావాలని వాక్యము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా ఐక్యత నేర్పించాడు. ఐక్యత 133 కీర్తన 1వ మాట. ఎందుకు అనుమానిస్తున్న టకటక చెప్తలేదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి తువాలు నడుము కట్టుకొని మీ ఐక్యత కలిగి ఉండాలి. 12 మంది మీలో ఎవడు కూడా తప్పిపోకూడదు. నా నామాన్ని మీరు స్తుతించడానికి, ఘనపరచడానికి, దేవదేవుని యొక్క జీవ మార్గాన్ని తెలియజేయడానికి ఈ 12 మంది ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. విడిపోకూడదు, ఎప్పుడు కూడా ఇంకెప్పుడు విడిపోకూడదు. మీరు ఐక్యత కలిగి, నీకు కష్టం వస్తే నువ్వు సహాయం చేయాలా, నీకు కష్టం వస్తే నువ్వు తోడుండాలా, నీవు కష్టం వస్తే నీవు ఎదుటివాడిని రక్షించేవాడిగా ఉండాలి. వాడి పాపం జీవితంలో పోతున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోకి నడిపించడానికి ఇప్పుడే వారి కాళ్ళు కడుగుతూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. వారి కాళ్ళు కడుగుతూ ఇప్పుడే తీర్మానం చేసుకోండి. మీకు ఉన్నటువంటి అపవిత్రతను నేను కడిగివేస్తున్నాను, మీకు ఉన్నటువంటి అశుద్ధతను నేను కడిగివేసి నిన్ను శుద్ధీకరిస్తున్నాను. ఈ శుద్ధీకరణ తీర్మానంలో మీరు చేయవలసినది ఐక్యత కలిగి ఉన్నారు. ఐక్యత లేనిదే ఏది సాధించలేదు. అది ఇంటిలోనైనా, సంసార జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా, లోకపరమైన జీవితంలో అయినా, ఉద్యోగ జీవితంలో అయినా కానీ ఐక్యత లేని ఎడల మనము సాధించలేము. అన్నదమ్ములు 5 కోణాల్లో ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చెక్కుముగ్గు రాయి వలె అయిపోతుంది. చెక్కుముగ్గు రాయి అంటే తెలుసా? నన్నగా ఉంటుంది. అదేనా? కోణాలు ఉంటాయంట. అయ్యో కోణం. యేసుక్రీస్తు ప్రభుని కొరడాలతో కొట్టినప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, చేతిలో మేకులు వేసినప్పుడు, కళ్ళలో మెలుకులు వేసినప్పుడు ఆయన రూపము ఏ రీతిగా ఉంది? అందం కోల్పోయాడు, ఆయన సారూప్యం కోల్పోయాడు. నిజమే. అక్కచెల్లెల ఐక్యత లేనప్పుడు, అన్నదమ్ముల ఐక్యత లేనప్పుడు, రక్త సంబంధుల ఐక్యత లేనప్పుడు ఒక రూపం ఉండదు. నిత్యము శోధనే. మీరు 12 మంది అన్నదమ్ములుగా ఉన్నారు. కడ వరకు 12 మంది అన్నదమ్ములుగా ఉండండి. అందుకొరకే నేను నడుమునకు తువాలు కట్టుకొని మీ పాదములను నేను కడుగుతున్నాను. ఒకవేళ మీరు గతంలో పొరపాటు చేసిన ఎడల ఇప్పుడైనా మీరు నేర్చుకుని ఉండండి అని చెప్తూ ఫిలిప్పీ 2:5 అంటాడు, నాకు కలిగిన ఈ మనసు మీరును ఆదిలక. నిజరా? ఎంత మంచి మాట. నిజమే. చాలాసార్లు తప్పిపోతూ ఉంటాము. తప్పిపోయి మన ఇష్టానుసారంగా తొలగిపోతూ ఉంటాము. ప్రభు చెప్తున్నాడు, పడిపోకు. ఒక తమ్ముడికి ఆపద వస్తే అన్నయ్యగా నువ్వు బాధ్యత తండ్రిగా ఉండు. ఒక చెల్లికి ఆపద వస్తే నువ్వు తండ్రిగా ఉండు. ఈ అన్నదమ్ముల యొక్క సాంగత్యాన్ని పాడు చేయకు. అక్కచెల్లి యొక్క సాంగత్యాన్ని పాడు చేయకు. సంఘ జీవితం యొక్క సాంగత్యాన్ని పాడు చేయకు. కుటుంబపరమైన సాంగత్యాన్ని పాడు చేయకు. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సాంగత్యాన్ని పాడు చేయకు. నీ ఐక్యతను నీవు కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నది. సమస్య అనేటువంటిది రాక మానదు. వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనుట ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది, ఎంతో విశిష్టమైనది. మొదట ప్రభువు చెప్పిన బ్రతుకు తగ్గింపు, 2, 3 పవిత్రత. పవిత్రంగా ఉండండి. మీరందరూ కూడా మీ పవిత్రతను మీరు కాపాడుకోవాలి. నేను తీర్మానం చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇది ఎంతో విశిష్టమైనది. నీవు ఒక దేశం వెళ్తావు. ఈ ప్రపంచం అంతా స్వార్థ సాగాలి అంటే మొదట మిమ్ములను మీరు పవిత్రపరచుకోండి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా,
మనం కూడా వారికి నేర్పించినటువంటి పవిత్రత నీకు నాకు కూడా కావాలి, ఉండాలి. అందుకే ఆయన ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. మనము పవిత్రతలో ఎలా ఉన్నాం? ఈ 12 రోజుల ఈ ఎన్ని రోజుల్లో మన యొక్క పవిత్రత ఏ రీతిగా ఉంది, మన పరిశుద్ధత ఏ రీతిగా ఉంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశం లేని వారు ఎందరో ఉన్నారు, చూడలేని వారు. 2025 సంవత్సరము ఈ లెంట్ డేస్ని చూడలేని వారు అనేక మంది. కానీ నిన్ను అలా చేయలేదు, నీ పిల్లల్ని అలా చేయలేదు, నీ కుటుంబాన్ని అలా చేయలేదు, నీ సహోదరునైనా నీ సహోదరినైనా అలా చేయలేదు. దేవుడు శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చి ఇక్కడ కూర్చుని వాక్యం వినే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ పవిత్రతను మీకు మీరుగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉన్నదని వాక్యం తెలియజేస్తాను. కాబట్టి ఏమంటాడు? నేను పరిశుద్ధుడని ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై వండుడి. మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీ దేవుడినై ఉన్నాను. ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలు కాబట్టి ఈజీగా చెప్పేసేలా ఎవరికి వాళ్ళలేదు. నేను పవిత్రుడిని కనుక మీరును పవిత్రంగా ఉండండి. మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీ దేవుడినై ఉన్నాను. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. కాబట్టి లేవీయులకు రాసిన పత్రిక గ్రంథంలో చూడండి ఒకసారి, లేవి కాండము 11:44. నేను మీ దేవుడైన యెహోవా, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. అది అందుకే ఇక్కడికి వచ్చాం, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడం. ఎదుటివాడు పరిశుద్ధుడు అయ్యాడా లేదా అని చూడడానికి మనం అర్హులము కాదు. అందుకే పరమ గురువు అని మీకు మీరు అనుకోకండి. అక్కడ అర్థమైందా మీకు? పరమ గురువులని మీరు అనుకుంటున్నారేమో, అనుకోకండి. పరమ గురువులని ఎందుకు అనుకోవద్దు అంటాడు? పక్కన ఉన్న ఆవిడ పరిశుద్ధం ఉందా లేదో చూస్తున్నావు, నీవు కూడా వదిలేసి చూస్తున్నావు అంటే నువ్వు గురువే కదా. గురువా కదా? గురువే. మీరు అందరూ ఉన్నారు, నేను పరిశుద్ధుల్లో కాదో చూస్తున్నామంటే ఏమిటి సంగతి? మీరందరూ నాకు గురువులు అన్నమాట. ఈ గురుత్వం మనకు ఉండకూడదు. అందుకే మొదలు చెప్పిన మార్క్స్ వార్తలో చెప్పినటువంటి మాట, మీరు గురువులని ఎంచుకొనకుడి. మనం ఇలాగే కూర్చుంటాం, కానీ పక్కవాడి విశ్వాసం గురించి మనం ఆలోచన చేస్తాం, పక్కవాడి ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తాం, పక్కవాడి యొక్క వాక్యం గురించి ఆలోచన చేస్తాం, పక్కవాడి యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తాం, పక్కవాడి యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తాం. నా కుటుంబం ఏ రీతిగా ఉంది? ఇది ఆయన చెప్పాడు, ఆయనే గురువు, మనకి ఇంకెవరు గురువు కాదు. ఎదుటి వాడిని విమర్శించావు అంటే అలా చెయ్యొద్దని దేవుని వాక్యము ఇందాక చదువుకున్నాం కదా. ఎక్కడ? మత్తయి సువార్త ఎంతండి? 23:10. మరియు మీరు గురువులని పిలవబడవద్దు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే గురువు. ఎవరినైనా మనం ఏదైనా అన్నప్పుడు, ఏదైనా విమర్శ చేసినప్పుడు మనకు మనమే గురువులుగా ఎంచుకున్నట్లుగా ఉంటుంది అని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా పౌలు అంటాడు 1 కొరింథీ 13:14లో, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు. చూడండి, చిన్నపిల్లలు బడిలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు? అమ్మాయి దగ్గర ఉన్న ఆ పెన్సిల్ తీసేసుకుంటుంది ఈ అమ్మాయి. ఆ పిల్లోని పెన్సిల్ తీసేసుకుని తిరిగి దెబ్బలాడికి వెళ్తాం. అంటే ఎదుటి వాడి దగ్గర ఉన్నటువంటిది ఆశిస్తున్నాడు తప్ప తనకి దగ్గర ఉన్నది ఇవ్వాలనే తపన లేదు. అలాగే ఎదుటి వాడిలో ఉన్న దోషాన్ని మనం చూస్తాము తప్ప మన దోషాన్ని మనము, వాక్యం కూడా ఉంది కదా, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నం చేస్తారు, వీడి మనసులో ఉన్న దూలాన్ని మాత్రం తీసుకోడు. వాక్యమే ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ప్రభు అంటాడు, నీ పవిత్రత నువ్వు కాపాడుకో, ఒకటి నువ్వు తగ్గించుకో, ఐక్యముడు, 3 పవిత్రం, 5 ఏళ్ళు
ఇవాళ 5 ఏళ్ళు. 1 2 3 చూసారా, ఇంకా 2 ఏళ్ళు ఉన్నాయి. అవి రేపు చెప్పుకుందామా? రేపు ఒక అంశం ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క సంకల్పం చొప్పున మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి 9:23 లూకాసు వార్తలు కూడా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని ఈ వెంబడించడానికి ఇక్కడికి వచ్చాం. మనల్ని మనం తగ్గించుకొని యేసుప్రభు యొక్క సిలువను ఎత్తుకొని, సిలువ యేసుప్రభు యొక్క సిలువ నువ్వు మోయడం కాదు, నీ సిలువను నువ్వు మొయ్యాల. నీ సిలువేంటి పాపం, నీ సిలువేంటి అబద్ధం, నీ సిలువేంటి ఇది తెలిసి తెలియనటువంటి ఒక పాపం. అందుకే నేను చెప్తున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆయన వెంబడించడానికి ఇక్కడికి వచ్చాం. కనుక మనం కూడా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి, అక్కడ చెప్తాడు, నా తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తన ఆదనమ్మ, అందరికంటే దేవుడే ఉన్నతమైన వాడు, పరమ గురువే ఉత్తముడు, పరమ గురువే అందరికంటే. అంటే ఆయన నిర్లక్ష్యం చేయమని కాదు, వాళ్ళని ప్రేమించాలి, దేవునికి విధేయుడై జీవించాలి. అందుకనే దేవుని వాక్యము తెలియజేస్తాం. మనము ఏ రీతిగా ఉన్నాము, ఒకసారి పరమ గురువుకి లోబడి ఉన్నావా, పరమ గురువు యొక్క మాటను వింటున్నావా, పరమ గురువు చెప్పినట్లు మనం చేస్తున్నామా అని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. యోహాను సువార్తలో 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు, చూడండి ఆ మాటలు ఇష్టం లేక పోయిన వాళ్ళు ఉన్నారంట. యేసుప్రభు ఇలా చెప్తుంటే గురువుగా ఉండి, చూడండి క్లాసులో పాఠం చెప్తాం అనుకోండి, ఏం చేస్తారు, విన్నంతసేపు చాలామంది ఉంటారు. పద్మకుమారి గారు విన్నంతసేపు పిల్లల గురించి ఆయన తెలుసు కనుక ఏమవుతుంది, విన్నంతసేపు బాగా వింటాడు. ఇష్టం లేదంటే ఏం చేస్తాడు, ఐక్యత అంటాడు, తగ్గింపు అంటాడు, పవిత్రత అంటాడు, విన్నావులే అంటాడు. అలాంటి కూడా ప్రభు చూపెట్టాడు. 6:66 అసువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులను అనేకులు వెనుకకు పోయి మరి అన్నడును ఆయనను. అందుకే నేను చెప్తున్నాను, వినేవాళ్ళు ఉంటారు, విన్నోళ్ళు ఉంటారు. ఇష్టం ఉండదు కొంతమందికి. ఆయన శిష్యులలో బయట కాదు మళ్ళీ. అందుకనే కాలేజీలో చూస్తే స్టూడెంట్స్ చక్కగా ఒక పావుగంట వింటారు, పావుగంట అయిన తర్వాత నెమ్మదిగా జారుకుంటాం. చర్చిలో ఉంటాము, నెమ్మదిగా ఫోన్ రాకపోయినా సరే ఫోన్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం, ఫోన్ వచ్చినట్టు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, అక్కడ బయలుదేరేటప్పుడు అంట సాతానికి 3 పిల్లలంట, సాతానికి 3 పిల్లలు. ఆ 3 పిల్లలు ఏం చేస్తారంట, బైబిల్ తీసి వెళ్దామంట్లోకి అన్నం మొగ్గిపోతారు, లేకపోతే కూర దగ్గరికి అయిపోతాయి, రకరకాల జరుగుతూ ఉంటాయి. అది ఒక దూత, సాతాను దూత. అది ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంది. బైబిల్ తీస్తున్నాము వచ్చేద్దామని ఆపేస్తుంది. సరే బైబిల్ తీసి ఏదో రకంగా వచ్చేసామంటే మధ్యలో కనపడి ఎక్కడికి వెళ్తాం, ఉండు నేను వచ్చేసి కూర్చున్నామంటే ఫోన్ చేతిలో ఉంది కదా, నెమ్మదిగా బయటకు కూర్చొనివ్వదు, విననివ్వదు, రానివ్వదు. 3 మాటలు, రానివ్వదు, కూర్చొనివ్వదు, విననివ్వదు. ఎవరు? పక్కవిడ కాదు, సాతాను. కాబట్టి దేవుని బిడ్డ, మొదటిది తగ్గింపు జీవితాన్ని నేర్చుకోండి. రెండవది ఐక్యత నేర్చుకోండి, సహవాసం. ఐక్యత అంటే సహవాసం కలిగి ఉండాలి. ఇక 3వది పవిత్రంగా ఉండాలి. ఇక 4వది విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే
మనలను ఎదుటి వారిని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం, ఈ విధేయతను గురించి ప్రభు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించి, విధేయత చూపిన వాడై, విధేయత. ఈ విధేయత మన అందరికీ కావాలి. ఎదుటి వారి పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ సంఘం పట్ల, సంఘ పెద్దల పట్ల, దైవజనుల పట్ల విధేయత నేర్చుకో. ఒక్కొక్కటి నేర్పిస్తున్నాడు ప్రభు. అప్పుడు కాళ్ళు కడుగుతున్నాడు, తగ్గించుకో. మరొకడు కాళ్ళు కడుగుతున్నాడు, పవిత్రంగా ఉండు. మరొకడు కాళ్ళు కడుగుతున్నాడు, ఐక్యత నేర్చుకో. మరొకడు కాళ్ళు కడుగుతున్నాడు, విధేయత నేర్చుకో నాయన, విధేయత నేర్చుకో. నువ్వు వెళ్ళేది అనేక మంది గొర్రెల మధ్యకు నువ్వు వెళ్తున్నావు. వారు వినాలంటే నీలో విధేయత ఉండాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. ముందు నీ స్వభావం మారాలి, నీ క్రియలు మారాలి, నీ చేష్టలు మారాలి, నీ తత్వం మారిపోవాలి. ఆ తత్వం మారినప్పుడే నా సారూప్యం కలిగి ఉంటావు, నా మనసును కలిగి ఉంటావు. కనుక ఈ విధేయతలో ఎంత మాత్రం కూడా నిన్ను హెచ్చించుకోకూడదు. విధేయత. ఇలా రమ్మా అందనుకోండి, అన్నాడు కొడుకుని, ఎక్కడికే తర్వాత వద్దలే ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అమ్మాయిని అన్నాడు అనుకో, అమ్మాయి ఇలా వస్తాను కదా తర్వాత వస్తాను. ఇలాంటి స్థితి మనకు ఉండకూడదు. యేసు ప్రభు వారిని సేవకు పంపిస్తూ ఈ మాటలు తెలియజేస్తాడు. ఈ మాటలు ఇవన్నీ కూడా పెడచెవులు పెడుతున్నాడు. ఒక అస్సామి ఉన్నాడు, ఒక అస్సామి. ఆ 12 మందిలో ఒక అస్సామి ఉన్నాడు. ఆడు వింటలేదు, తగ్గించుకుంటలేదు. రెండోది ఐక్యానికి సహవాసం చేస్తలేదు. మూడోది పవిత్రపరచబడడం లేదాడు. ఎన్నాళ్ళు ప్రభుత్వం ఉన్నాడు కానీ ఒక్క ముక్క కూడా వాడికి ఆపలేదు. ఎంతో అంటాము, 40-50 సంవత్సరాల నుంచి గుడిపడుతున్నాను అంటాను కానీ నాకేమీ రాదు. ఒక్కొక్కసారి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు కానీ ఏమీ నేర్చుకోలేదు. పైగా ఏం చేస్తున్నాడు? ఆ 41-41 ఏం చేశాడు? మడమెత్తాడంటే ఎత్తడానికి మడమెత్తాడు. వాడిలో విధేయత లేదు, వాడిలో వినయం లేదు, వాడిలో పవిత్రత లేదు, వాడిలో శ్రేష్టమైనటువంటి తగ్గింపు జీవితము లేనే లేదు. ప్రభువు మీద కాలెత్తుతా ఉన్నాడు. ప్రభు మీద, మీలో ఒకడు నా మీద కాలు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అరికాలు నాకు చూపించడానికి సిద్ధంగా ఉన్నావు. ఒకడు ఉన్నాడు ఇందులో, వాడి జీవితంలో ఏం లేదు, వాడు నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడే ఈ ద్రాక్షారసములో మొక్కను ముంచి నా నోట్లో పెట్టువాడు. తిరిగి నేను కూడా పెట్టాను. వాడు నన్ను తినిపించడం కాదు కానీ వాడు అడుకాలు ఎత్తి నాతో తన్నడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితం ఏ రీతిగా ఉంది, నీ పవిత్రత ఏ రీతిగా ఉంది, నీ పరిశుద్ధత ఏ రీతిగా ఉంది, నీ తగ్గింపు జీవితం ఏ రీతిగా ఉంది, దేవుని యొక్క విధేయత కలిగి ఉన్నావా? ఒక్కసారి ఇస్కరియోతు యోధా యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇన్నాళ్ళుగా దేవుని సన్నిధానంలో ఉండి, ఇన్నాళ్ళుగా దేవుని యొక్క ఈ యొక్క పవిత్రమైన దేవాలయంలో ఉండి దేవుని కొరకు సాక్షిగా బ్రతకవలసినటువంటి నేను ఈ ప్రభువు కొరకు అంతసాక్షిగా మారవలసిన నేను ప్రభువు మీద మడమెత్తడానికి సిద్ధపడుతున్నానేమో, ఇస్కరియోతు యోధావలే సిద్ధపడుతున్నానేమో. ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, ఒకవేళ ఆ రీతిగా ఉంటే నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన దెబ్బల వలన విధేయత నేర్చుకొనెను. తన మీద ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు. అందుకనే మనకి రావాల్సిన స్వభావం ఏంటి? 36:26 రావాల్సిన స్వభావం ఏంటి? యేసుకేలు ఇప్పుడు అటువంటి స్వభావం లేకుండా, ఒకటి, నూతన హృదయము నీకు ఇచ్చేది, నూతన స్వభావము నీకు కలుగజేసేది, రాతి గుండెను నీలో నుండి తీసివేసేది, మాంసపు గుండె నీకు ఇచ్చేది, నా ఆత్మను నీ యందు ఉంచేది. ఆత్మ కోరుకో, ఆత్మను కోరుకో, నూతన హృదయాన్ని కోరుకో, నూతన ఆత్మను కోరుకో, నూతన శక్తిని కోరుకుని ఆ ఇస్కరియోతు యోధా వలె కాక మనము దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు సారూప్యం రావాలి, ప్రభు యొక్క వారసత్వం రావాలి. నిన్ను వల్లే నిన్ను పొరుగువారిని ప్రేమించాలి. ప్రభువా నేను నీ కొరకు ఒక మంచి సాక్షిగా ఉండాలి అనేటువంటి తలంపు నీకు నాకు 28:28 ఉంటుంది. ఎక్కడ? మత్తయి సువార్తలో ఉంటుంది కదా. ఏముంది? మీరు సర్వలోకమునకు వెళ్ళి తీరా అయితేనే 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నా నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చి సువార్త చేయండి వారిని అభిషేకించాడు దేవుడు. అభిషేకిస్తే అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. కానీ ఒక్కడు మాత్రం, ఎవడో ఒకడు ఉంటాడు కదండి, కుటుంబంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు, సమాజంలో ఉంటాడు, వ్యక్తిగత జీవితంలో ఉంటాడు, ఉద్యోగ జీవితంలో ఉంటాడు. అందరంగా ఎవడో ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడే సాతానుగాడు. ఆ సాతానుగాడిని తప్పించుకొని మనం ముందుకు సాగి తగ్గింపు జీవితాన్ని అలవాటు చేసుకో, ఐక్యతను అలవాటు చేసుకో. అంతేకాదు, పవిత్రతను అలవాటు చేసుకో, విధేయతను అలవాటు చేసుకో. ఇంకోటి ఏం చెప్పు? విధేయతను అలవాటు చేసుకుని మరి దేవుని యొక్క కృపలో నీవు నేను భద్రపరచడానికి ఆయన చివరిగా మీకు కూడా చెప్పలేదు. ఏం చెప్తే బాగుంటుందంటారు? ఏం చెప్తే బాగుంటుంది? ఆత్మీయత, విధేయత, ఆత్మీయత ఉంది. ఆత్మీయత అంటే దేవుని వాక్యంలో బలమైనటువంటి వారిగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పండి, నేను ముగిస్తాను 3 నిమిషాల్లో. మొదట ప్రభువు తువాలు తీసుకొని నడుము కట్టుకొని ప్లేట్ తీసుకొని నీళ్లు పోసి ఒక్కొక్కరిని కాళ్ళు కడుగుతూ చెప్పిన మాటలు. ఒక మాట మీరు చెప్పండి. తగ్గింపు జీవితం కలిగి ఉండండి అని వాళ్ళు చెప్పేశారు. 2, ఐక్యతగా ఉండండి, విడిపోకండి. ఎవరెక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇంకో దేశంలో ఉండొచ్చు, ఎప్పటికప్పుడు సమాచారం ఒకరికొకరు తెలుసుకుంటా ఉండాలి. 3, పవిత్రత కలిగి ఉండండి. ఎవరు అంటున్నారు పెద్దగా? పవిత్రత కలిగి ఉండండి. 4, విధేయత కలిగి ఉండండి. ఇప్పుడు అన్నీ కలిపి ఆత్మీయంగా ఉండాలి. మన అందరం కూడా ఇడిపోకూడదు, ఆత్మీయంగా బ్రతకాలి. దేవుని యొక్క భయం కలిగి, దేవుని యొక్క మనస్సును కలిగి మన అందరూ ఆత్మీయంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.